ప్రేమైనటువంటి సహోదరులు డేవిడ్ పాలన్న గారికి సత్య వాక్యాన్ని సరిగా ఉపదేశిస్తూ అందరినీ కూడా క్రీస్తు మార్గంలో నడిపిస్తూ ప్రభు యొక్క సువార్త సేవలో ఎంతో కష్టపడుతున్న మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరియు క్రీస్తు సంఘముల ద్వారా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం బ్రదర్. ఈనాడు చాలామంది సేవకు వస్తున్నాము, మేము కూడా సేవకులం అని చెప్పుకుంటున్నారు. అది కూడా ఎట్లా చెప్తున్నారంటే, నేను నిద్రపోతున్నప్పుడు దేవుడు నన్ను లేపి సేవ కోసం రా అని నన్ను కలలో పిలిచినాడని కొంతమంది, తర్వాత నా కుమారుడా నువ్వు రా అని పిలిస్తే నేను దేవుడు పిలిచిన వెంటనే ఉద్యోగానికి రిజైన్ చేసినానని కొంతమంది, ఇంకా కొంతమంది సేవ చేస్తూ నన్ను దేవుడు పిలిచినాడు అని కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు పిలిచినాడని చెప్పుకుంటున్నారు. దేవుని పిలుపుకు ఏ విధంగా దేవుని పిలుస్తాడు? దేవుని పిలుపు ఏ విధంగా ఉంది సేవకు? ఇట్లా ఏమైనా పిలుస్తాడా దేవుడు? నువ్వు ఉద్యోగం వదిలిపెట్టిరా అని చెప్తున్నావు చాలామంది. నన్ను దేవుడు ఉద్యోగం మానేయమన్నాడు కాబట్టి నేను వదిలేసిన, భూమి వదిలేసిన, నేను నా ఉద్యోగం రిజైన్ చేసినాను, ఈరోజు నేను సత్య సువార్త కోసం పాటుపడుతున్నా అని చెప్తుంటారు. ఏ విధంగా దేవుడు సువార్త సేవ కోసం ఒక సేవకుని వాడుకుంటాడు? ఏ విధంగా పిలుస్తాడు? అది ఈరోజు ప్రశ్న. మంచి ప్రశ్న బ్రదర్. దేవుడు అందరినీ పిలుస్తుండు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఇద్దరికి రండి అంటాడు. మీరు ఎప్పుడైనా కొన్ని మీటింగ్స్ చూడండి, వీళ్ళు సహోదరుడా ఇక్కడ అబ్రహాం ఉన్నాడు లే, నేను యేసు పిలుస్తున్నాడు అంటాడు. అంటే మిగతా వాళ్ళందరూ వెనక్కిపోవాలి, మిగతా వాళ్ళందరూ ఈయన ఒక్కటే రావాలి. అక్కడ అంటే అంతమందిలో అబ్రహాం అనే పేరు ఉండక, ఇస్సాక్ అనే పేరు ఉండక, డేవిడ్ అనే పేరు ఉండక, రామకృష్ణ ఈ పేర్లు పిలవమను, కృష్ణయ్య ఈ పేర్లు పిలుస్తారా? పిలవరు. వీళ్ళేమంటారంటే, దేవుడు సేవకు మీకు పిలుపు ఉందా బ్రదర్? దేవుడు పిలిచాడా అని అడుగుతారు. రాత్రి నిద్రపోతుంటే దేవుడు పిలిచాడు అంటారు. అందుకే నేను ఆస్తి అవి అమ్మేసి సేవకు వచ్చేసా, నన్ను దేవుడు పిలిస్తే నెలకి 2 లక్షల రూపాయల ఉద్యోగాన్ని వదిలేసి సేవకు వచ్చాను నేను అని అంటారు. ఇవన్నీ దేవుడు పిలవలేదు. దేవుని పరిచర్య అలా లేదు. అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో, అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 1 నుంచి 4 వరకు బైబిల్ ఏం చెబుతుందంటే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరు యూదయ సమరయ దేశములందు చెదిరిపోయి, భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేర్చునేను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసి. వీళ్ళని ఎవరు పిలిచారు? ఇప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింస పెట్టాడు. యేసుప్రభు వారి శిష్యులేమో దాక్కున్నారు, బయటికి రావట్లే. వాళ్ళకు కూడా ప్రాణాన్ని చనిపోతామనే భయముతోటి. అక్కడ ఏమని ఉందంటే, అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయారు. వీళ్ళు అపోస్తులు కూడా బయటికి రాలేదు. అప్పుడు వారు ఒక్కరు ఉన్నారు, మిగతా వాళ్ళంతా చెదిరిపోయినారు. మళ్ళీ వీరంతా సువార్త ప్రకటించారు. మరి సువార్త అనేది ఎవరు ప్రకటించాలి అంటే, ఆయన మరణ సమాధి పునరుత్థానంలోనికి బాప్తిసం పొందినటువంటి వారు. అది దేవుని సేవ అనేది ఇష్టపడి వచ్చేటువంటిది. కలలో ద్వారా పిలిచిండు, స్వప్నం ద్వారా పిలిచిండు, నా కుమారుడా రా రా అని పిలిచాడు. లేకుంటే ఆకాశము నుండి ఒక ఉరుములాగా పిలిచి నిద్రపోతుంటే నా చెయ్యి లేపి నన్ను పిలిచాడు, రమ్మన్నాడు. ఇవన్నీ కూడా అబద్ధాలు. వాళ్ళను పిలవలేదు, వాళ్ళే పరిగెత్తుకుంటూ వచ్చారు. హెజ్కేలు గ్రంథంలో అంటాడు, నేను వారిని పంపలేదు, వారిని పిలవలేదు, వారే పరిగెత్తుకుంటూ వచ్చి నా నామమును ప్రకటించెదరు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 16-18 వచనాల్లో పౌలు ఏమంటున్నాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16-18 వచనాలు, నేను సువార్తను ప్రకటించుతున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడినది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయిన ఎడల గృహ నిర్వాహకత్వమునకు నాకు అప్పగింపబడును. ఇది ఆయన చూతండు. దేవుని సేవ అనేది ఇష్టపడి వచ్చేది,
ఒక భారము కలిగిన పని అని వచ్చి రావాలి. అంతేగాని దేవుడు నన్ను ఇలా పిలిచాడు, నేను అందుకే ఉద్యోగం వదిలేసి వచ్చాను, నేను డాక్టర్ని ఉద్యోగం వదిలేసి వచ్చాను, కలెక్టర్ని ఉద్యోగం వదిలేసి వచ్చాను, దేవుని యొక్క పిలుపుకు నేను లోబడ్డాను, అబ్రహాములాగా పిలిచాడు, ఇప్పుడు అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా, దావీదులాగా పిలవట్లేదు. ప్రతి వారిని దేవుడు తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మిమ్ములను మా సువార్త ద్వారా పిలుచుచున్నాడు. ఇది భారము కలిగిన పని. ఉదాహరణకు భౌతిక సంబంధమైన ఒక వ్యక్తి అగ్నిలో కాల్చివేయబడుతుంటే మనం అక్కడ ఉండి అతన్ని సహాయం చేయాలనుకుంటాం కదా, ఖచ్చితంగా చేస్తాం. అలాగే ఆత్మ సంబంధమైన మనము ఒక వ్యక్తి క్రీస్తు ప్రభువారి నామమును ఎరుగకుండా నరకానికి వెళ్ళి పాతాళ లోకంలో బాధపడతాడనే విషయం మనకు తెలిస్తే మనం అతన్ని రక్షించడానికి ప్రకటించేది సువార్త. సో సువార్త అనేది ఆ రీతిగా దేవుడు పిలవడు. సువార్త అనేది ఒక భారము కలిగిన పని అని అతను ఇష్టపడి వచ్చేటువంటిది. అది శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా కూడా ఆత్మలను రక్షించాలనేటువంటి వచ్చేదే సువార్త. అందుకే తీమోతి పౌలుని ఎలా వెంబడించాడు, పరిచర్య కొరకు ఎలా నడిచాడు పౌలుతో అంటే తీమోతికి ఇష్టపడి పౌలుతో వెంబడించినటువంటిది. అందుకే తీమోతిని ఒక శిష్యుని నేను కనుగొన్నాను అంటాడు పౌలు గారు. సో అది బ్రదర్, వీళ్ళంతా పిలిచేంత అబద్ధాలు. అంటే బ్రదర్, ఇప్పుడు వాళ్ళెందుకు దేవుడు నన్ను పిలిచినారని చెప్పుకుంటున్నారంటే ఆ ప్రజలు వాళ్ళని చూసి ఆశ్చర్యపడడానికి, అబ్బో దేవుడు పిలిచినాడు కాబట్టి ఈయనొచ్చినాడు, అందుకే ఇన్ని అద్భుతాలు ఉన్నాయి అన్న క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే చెప్తున్నారు. నిజంగా అటువంటి వారిని దేవుడు పిలిచారు. మీ వాక్య ప్రకారంగా అయితే వాక్యానుసారంగానే పిలువబడుతుంది. కాబట్టి చక్కని సందేశాన్ని ఇచ్చినారు. ఈ లోకంలో ఎవరిని కూడా మేము దేవుడు పిలిస్తే వచ్చినాము, దేవుడు నన్ను తట్టినాడు, లేపినాడు, నిద్ర లేపినాడు, అన్నీ కూడా అబద్ధాలు. మీరు చెప్పిన వాక్య ప్రకారంగా వాక్యము విని ప్రేమతో వచ్చి సువార్త చేయడమే అది దేవునికి ఇష్టమైనదని చక్కని సందేశాన్ని ఇచ్చినందుకు మరొకసారి మీకు వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్.